ప్రధానంగా హిందువులు మైనారిటీలు అవుతున్నటువంటి రాష్ట్రాలు భారతదేశంలోనే ఉన్నాయని ఇంతకుముందు చెప్పుకున్నాం. దానికి సంబంధించి ఏ ఏ రాష్ట్రాలలో ఎవరు డామినేషన్ ఉంది అని కొంతమంది మిత్రులు అడిగారు. లేటెస్ట్గా దీనికి సంబంధించిన ఫిగర్స్ చూస్తే లక్షద్వీప్ హిందువులు 2.5% ఉంటే ముస్లింలు 96.58% ఉన్నారు. అలాగే మిజోరాం క్రిస్టియన్ డామినేటెడ్, అక్కడ 2.7 హిందువులు ఉంటే 87.16 క్రిస్టియన్స్ ఉన్నారు, మిగతా ఉంటారు. అలాగే మేఘాలయ 11.53% హిందువులు ఉంటే 74.59% క్రైస్తవులు అక్కడ ఉన్నారు. అలాగే మణిపూర్ 31.39% హిందువులు ఉంటే 41.29% క్రైస్తవుల జనాభా ఎక్కువ ఉంది. అట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్ 28.4% హిందువులు ఉంటే 68.3% క్రైస్తవులు ఉన్నారు అక్కడ. ముస్లిమ్స్ ఉన్నారు. నాగాలాండ్లో 8.75% హిందువులు ఉంటే 87.93% క్రైస్తవులు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ 29% హిందువులు, 30.26% క్రైస్తవులు ఉన్నారు. పంజాబ్ సిక్కులు, అక్కడ సిక్కులు కూడా హిందువుల్లో భాగమే అంటారు, కానీ అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళని మైనారిటీల కింద ట్రీట్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా వచ్చాడు. 38.4% హిందువులు, 57.69% సిక్కులు ఉన్నారు. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికారికంగా హిందువుల సంఖ్య మైనారిటీలుగా మారినటువంటి రాష్ట్రాలని చెప్పచ్చు వీటి.